ఎలా ఉన్నారంతా? ఈరోజు మీ ముందుకి కీమా కర్రీని తీసుకొచ్చేసాను. రెసిపీలోకి వచ్చేద్దాం. ఇక్కడ నేను హాఫ్ కేజీ కీమాని తీసుకున్నాను. దీన్ని చాలా జాగ్రత్తగా, నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. ఆ దీనికి 2 లేదా 3 ఆనియన్స్‌ని కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా బాండీలోకి ఆయిల్‌ని తీసుకొని వేడయ్యాక ఆనియన్స్‌ని వేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇక్కడ అల్లం పేస్ట్‌ని మాత్రం ఆయిల్‌లోనే వేగనివ్వాలండి. ఎందుకంటే అలా వేగనిచ్చినప్పుడు ఆ పచ్చివాసన అనేది పోయి అరోమా చాలా బావుంటుంది. నాన్ వెజ్‌లలో బిర్యానీ పౌడర్ కొంచెం అరోమా కోసమే, కొంచెం స్మెల్ కోసమే తప్పనిసరిగా వేస్తానండి. ఆ తర్వాత ఇందులో మనం కీమాని వేసుకుందాం. ఒకసారి కూరనంతా కలుపుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే స్టవ్‌ని ఉంచేసి కూరని ఆయిల్‌లో మగ్గనివ్వాలి. ఇందులో వాటర్‌ని మాత్రం అస్సలు యాడ్ చేసుకోవద్దు. తర్వాత కూరలో వాటర్ పైకి వచ్చేంత వరకి సిమ్‌లోనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈలోపు మనము కొబ్బరిని కొంచెం వేయించుకుందాం. ఆయిల్ తేలింది కదండీ! ఇప్పుడు 2 స్పూన్స్ కారం, గరం మసాలా, వేయించిన కొబ్బరి వేసి బాగా కలుపుతాము. టెన్ మినిట్స్ వరకి మూత పెట్టి మగ్గనిద్దాం. మనం ఇప్పుడు కర్రీలో సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాం. కొంచెం తక్కువగా ఉందండి. నేనైతే వేసుకుంటున్నాను. తక్కువగా తినేవాళ్ళు కూడా ఉంటారు కదా! ఇలా 10-15 మినిట్స్ వరకి కూరని సన్నటి సెగలో మగ్గనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, వేడి వేడి కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి, అన్నంలోకి, ఫ్రైడ్ రైస్ ఇంకా ఎందులోనైనా సరే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని ట్రై చేసేయండి.